శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, వర్ష ఋతువు, అమావాస్య, శనివారం, ఆగస్టు 23వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. గోదా సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రాతఃకాలే ప్రాతరారాధనాంగం సువర్ణకుంభతీర్థారాధనం పూర్ణం కుంకుమాది విలేపనం సమర్పయామి, సకలోపచారాన్ సమర్పయామి, అథ జలసేచనం. ఓం ఉదయం 5 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవ సేవ, శ్రావణ మాసం చివరి రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి మరియు లక్ష్మీ నరసింహస్వామి వారికి నవకలశ పంచామృతాభిషేకాన్ని అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.
ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కవిగం సజాత వేదో పక్కాంతాయ కళ్యాణో దేవీరభిలాప సత్యమాపస దేవస్య త్వాసవై శ్రీమతే సుదర్శనపయామి ప్రణామాం ఈశ్వరమృతాశునోర్బాహుభ్యలం శ్రీవైకుంఠ విరక్త శాంతిరనావిరజాసనామాం ఋషి ప్రద్యుమ్నో మార్జయితా తన్నో లక్ష్మీ ప్రచో చూసి నమస్కారం చేసుకుంటుంది. అందరూ ఆయుష్యమగ్రియం ప్రజానధయేన ధయేనాం సహస్రమూర్తయ సహస్ర అధోద్యోవర్ణయ సాతల మహాతల సావధానంతే రాజా భ్రువంత ఇంద్రశ్చాకీర్తినాం శ్రీవే తస్మారంగమాపం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః మూర్ధానం దివార్ధం పృథివ్యా మే రాష్ట్రస్య యా ముఖే యందంతరాణం మేఘామస్మేఘామసమత్పరోగమైః సర్వైష్టపూర్వై ఆచార్య. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.